అసెంబ్లీ సాక్షిగా 30,000 ఎకరాలు కావాలి, మేము కూడా అమరావతికి ఓకే మద్దతు ఇస్తున్నామని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పావు. తర్వాత ఇక్కడే ఇల్లు కట్టుకున్నానన్నావు. అన్ని రకాల ప్రజలకు చెప్పి మోసం చేసి మాట్లాడి ఈరోజు మళ్ళీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు ముక్కలాటలాడి జరిగేటువంటి అభివృద్ధి రాజధానిని పక్కన పడేసి ఒకడేమో శ్మశానం అంటాడు, ఒకడు పనికి రాదంటాడు. మీ నోటికి ఏది వస్తే అది కూర్చున్నారు, మీ నోటికి ఏది వస్తే అది మాట్లాడినారు. మళ్ళీ కూటమి ప్రజలంతా కూడా గ్రహించారు, ఇతను అభివృద్ధి చేసే నాయకుడు కాదు, విధ్వంసాలను సృష్టించే నాయకుడు. ఇలాంటి ముఖ్యమంత్రి మాకు భవిష్యత్తులో అవసరం లేదు అని నిన్ను ఏదో గొప్పగా చూసినటువంటి ఈ యొక్క ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు 151 సీట్లు ఇస్తే 11 సీట్లకు పరిమితమై ఆఖరికి ప్రతిపక్ష హోదా కూడా దక్కనటువంటి నాయకుడు నువ్వు మళ్ళీ మాట్లాడే అర్హత మీకు ఉందని నేను అడుగుతా ఉన్నాను ఈరోజు. అదేవిధంగా కొన్ని నిన్ననే భోగాపురం ఎయిర్పోర్ట్ చూసాం, మాకు సంబంధించి బ్రహ్మాండంగా మేము వచ్చిన తర్వాతనే ఈరోజు ఆ పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. త్వరలోనే 2-3